శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీశ్వర. మా శ్రీరామ క్రియా ధ్యానం మాస్టర్లందరికీ నమస్కారం. మా గురువు గారు అనంతపురంలో ఐటీలో ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన ఏదో హెల్త్ బాగలేక మాత్రలకి ఏదో పోయాడు ఆయన. ఏదో జలుబు చేసి జ్వరం అంటే మాత్రలకి అక్కడ ఇంకొక ఆయన భాస్కర్ ఒక అంటే ఆచార్యులు ఆయన ఇక్కడ బంగారంగడి అనంతపురంలో ఆయన అక్కడ కలిసి ఊరండి ఏంది అని ఎట్లా పరిచయం అయ్యి మీరు రాండి మా షాప్ పలాంది అని చెప్తే అక్కడ పోతే ఆయన చిన్న శ్రీచక్రాలు 1 ఇంచి శ్రీచక్రాలు మేరు టైప్లో తయారు చేసి ఇచ్చేవారు. ఆయన ఈ శ్రీచక్రం ఉంది ఇట్లా ధ్యానం ఉంది ఏదనే పరిచయం చేశాడు. ఈయన ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళటం కాలేజీ లేని టైంలో అట్లా పోయి ఆయన కాడ కూర్చుంటా ఈ శ్రీచక్రాన్ని గురించి మాట్లాడతా అట్లా శ్రీ విద్య ఉంది అట్లానే అంటే ఆయన గురువు భాస్కరన్ స్వామి. మా గురువేమో అనంతపురం. వాళ్ళు విశ్వబ్రాహ్మణ ఇదిలో బ్రహ్మంగారు పరంపరగా ఉండేవారు. అయితే వీళ్ళిద్దరూ పరిచయంతో ఒకసారి భాస్కరన్ స్వామి అని అక్కడ అనంతపురం జిల్లాని ఆయన కూడా ఆయన మా గురువు వస్తున్నారు అందరు రాండి అని చెప్పి ఆయన్ని పిలిచారనమాట. ఆయన వెళ్తే ఆ రోజు ఆయన భాస్కరానంద స్వామి ఈ భాస్కరానంద స్వామి బాగా శ్రీ విద్యని ప్రచారం చేస్తూ ఈ షోడశ మహామంత్రాన్ని అందరికీ అర్హులైన వాళ్ళకి చూసి కొంతకాలం వెంటనే కొంతకాలం చూడాల వాళ్ళు అర్హత లలితా సహస్రనామ పారాయణ కానీ ఇట్లా ఏదైనా ఉంటే ఈ జ్ఞాన మార్గం ధ్యాన మార్గంలో బాగా ఉండి కరెక్ట్గా వాళ్ళు ఆ ఉత్సాహం ఈ భక్తి భావం ఉంటే ఇచ్చేవారండి. రాష్ట్రం అంతా తిరిగి అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఇచ్చేవారు. ఆ రోజు ఒక ఆధ్యాత్మిక సత్సంగం పెట్టి ఆయన గాయత్రి దండకం చాలా బాగుంది. అది అంటే శ్యామల దండకం లాగా సేమ్ అది కాగితాలు ఇచ్చేసారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అలా ఒక 50 మందో 100 మందో వచ్చారు అనంతపురం పట్టణంలో ఉండే వాళ్ళంతా. అందరు కాగితాలు ఇచ్చి ఇది మీరు కంఠస్థం చేసి మీరు కానీ అప్పచెప్తే మీకు నేను మంచిగా ఉపదేశం ఇస్తాను అని చెప్తే తర్వాత వీళ్ళు ఆ రోజు తెల్లవారి పాడారు కంఠస్థం చేసి రాత్రికి. ఇద్దరు కలిసి మా గురువు పత్ని ఇద్దరు పాడారు. అది స్తోత్రం పారాయణ చేశారు. వీళ్ళు బాగా ఫస్ట్ వచ్చారనమాట. అక్కడ దాంట్లో పాడిన దాంట్లో ఫస్ట్ వస్తే అప్పుడు భాస్కరన్ స్వామి వీళ్ళకి ఉపదేశం ఇచ్చారు ఈ పంచదాక్షరి మంత్రాన్ని. అప్పటి నుంచి అనంతపురంలో చేసుకుంటూ కడప ట్రాన్స్ఫర్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి ఆ టైంలో నేను ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి వెళ్ళా. ఆయన మా గురువు గారు రాజుపాలెం కొడవలూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ నాయన పోలీసుగా ఉన్నారు. ఆయన ఇక్కడే నెల్లూరు జిల్లానే మా గురువు గారిని కొడవలూరు దగ్గర ఉన్నారు. మళ్ళీ కావిల్లో ఇల్లు కట్టుకొని వాళ్ళ నాన్న కావిల్లో ఉన్నారు. అయితే ఈయన విజయవాడ అట్లా ఇంకొక చోట ఏమన్నా చేశారు. అప్పట్లో స్టేట్ అంతా మార్చేది. ఇప్పుడు జోనల్ సిస్టము. ఇప్పుడు కొన్ని జిల్లాల్లోనూ ట్రాన్స్ఫర్. అప్పుడు స్టేట్ అంతా రాష్ట్రం కలిసి ఉన్నది కదా తెలంగాణ అంతా. అట్లా ఆయన తెలంగాణలో చేశారు. అనంతపురం చేసి కడపకు వచ్చారు. నేను కడపకు పోయినాక ఆ రోజు ఆడ కూర్చుంటుంటే నన్ను చూసి ఏం బాబు నువ్వు టీ తాగు సినిమాలో బాబు మాట్లాడు మౌనంగా ఉంటావు చూస్తుంటావు అని. అప్పటికే నేను మా డైరెక్టరేట్కి పోయేవాడిని. సొంతంగా 80లోనే ఐటీ పెట్టి 85కి సొంతంగా ఐటీ నడుపుతూ నేను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాయి. ప్రైవేట్ ఐటీ సొంతంగా పెట్టిన ప్రైవేట్గా 80లోనే డైరెక్టరేట్ పోవటం అంతా.
అందుకని ఎక్కువ బాగా రాష్ట్ర స్థాయిలో అక్కడ ఉండే జేడీలు డీడీలు అసిస్టెంట్ డైరెక్టర్లు అంతా బాగా పరిచయం ఇదిగా ఉంది. నేను కామ్గా కూర్చొని అట్లా ఆయన పిలిచి నువ్వు రా మా ఇంటికి, మేమిద్దరం కుండల నియోగం చేస్తున్నాం అని మా గురువు గారు చెప్పి చేశారు. అప్పుడు ఇదంతా చెప్పారు. ఈ భాస్కర స్వామి గారు మా గురువు ఆయన అమెరికా పోయి 4 ఏళ్ళు అప్పట్లో 85 అట్లా 90 90లో 1990 ఆ ప్రాంతంలో అమెరికాలో ఉండి 4 ఏళ్ళు కుండలిని యోగా నేర్పించి వచ్చారు. ఆయన ఇట్లా చెప్పారు, ఇట్లా ఇట్లా అని. అంటే మా గురువు గారిని ఫోటో చూశాను. వాళ్ళ పరమ గురువుని ఫోటో చూశా. నేను కడపలో ఉంటే మా గురువు మళ్ళీ తిరుపతి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడ రిటైర్ అయ్యి ఒక 5 ఏళ్ళు మఠంకి వచ్చి ఆడ స్థలం చూసుకొని ఆడ ఆశ్రమం కట్టుకొని ఆడ ఉన్నారు. అయితే ఎక్కువ వేరే వాళ్ళకి పెద్ద చెప్పేది ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎవరికి చెప్పరు పెద్దగా. నమస్వే మంత్రం ఒక 4గురికి ఇచ్చారు బ్రహ్మాండ పరంగా ముఖంలో. అయితే బాగా కిందకి నాభి కింద స్వాదిష్టాన చక్రంలో కుకుట ప్రాణాయామం అని అక్కడ బుడ్డలాగా వస్తుంది. ఈ శ్వాసని కిందకు తీసుకొని పోయి స్వాదిష్టాన చక్రంలో చిన్న బుడ్డలాగా వస్తుంది గాలి పీలిస్తే మళ్ళీ లోపలికి. ఇదే చేసేవారు సమస్వరం ఎప్పుడు. ఈ సమస్వరం మీద చేస్తే అయితే ఆయన ఒళ్ళంతా కూడా కాంతివంతంగా వచ్చింది. అప్పుడు నేను ఆయనతో పరిచయం అయ్యేటప్పటికి అమ్మోరు పోసింది ఆల్రెడీ ఆయనకి. ఒళ్ళంతా బొబ్బలు వచ్చి అమ్మోరు ఒళ్ళంతా పోసి చితికి ఎట్లాగా ఉన్నప్పుడు ఆ అమ్మ సేవ చేసింది. అందరు చూసి దాన్ని కూడా భయపడారంట. తర్వాత అవన్నీ మామూలుగా మానిపోయి మామూలు అయిపోయింది చర్మం అంతా. ఈ ప్రాణాయామం చేసినందువల్ల ఇంకా అది అసలు ఏం పెద్దగా కనపడకుండా పోయింది. ఒక లైట్ లాగా ఉండేది ఆయనకి. ప్రాణాయామం చేస్తే బాడీ అంతా బాగా లైటింగ్ ఉండేది. అదొక ఇదిగా ఎక్కువ చేసేవారు. ఎంత మంచు అయినా సరే బయట పడుకోవాలి, అంత అగ్ని ఉండేది లోపల. అప్పుడు నేను పెళ్ళి వద్దని నాకు చెప్పాను. నేను వద్దు పెళ్ళి అంటే డ్రాప్ అయిపోవాలని అట్లా ఉంటే అప్పుడు 27 ఏళ్ళు ఉంటుంది నాకు. ఆయన ఖచ్చితంగా చేసుకోవాలా అని పట్టుబట్టి ఇప్పుడు నాకు ఇట్లా జరిగితే ఎవరు చూశారు? నా భార్య చూసింది. ఏ భార్య అనేది ఉండాలా అని చెప్పి ఇది ఉంటూ రాజయోగంలో మనం చేసుకోవాలా అని అట్లా అన్నారు. సరే అట్లా జరిగింది మ్యారేజ్ 87లో. ఇంకా నాకు ఆయన మన పద్యాలు తత్వాలు చదివేది అర్థాలు దాని లోపల పరమార్థం కొన్ని ఒక 4-5 ముఖ్యమైన చెప్పారు. ఇంకా బ్రహ్మంగారి చరిత్ర చదువుతా ఉంటే వింటుండేది. సీతారామ సంవాదం అక్కడ వేదాంత లక్ష్మి అని అనంతపురం పైన ప్రొద్దుటూరులో ఆశ్రమం కట్టుకొని ఉన్నారు వేదాంత లక్ష్మి. ఆయన చాలా ఈ అంతరార్థాల్లో అగ్రగణ్యుడు. స్వరాజ్య భారత్ అని రాశాడు భారతాన్ని. కొన్ని అంతరార్థాలు చెప్పేది అంటే పదాలకు భారతంలో అంటే కురు అంటే అన్నం, క్షేత్రం అంటే శరీరం, కురుక్షేత్రం అంటే అన్నంతో తయారైన శరీరం అని ఇట్లా చెప్పేవారు. ఆయన మంచి ఆయన శిష్యులు కూడా అగండులు. వాళ్ళ తల ఎంట్రు నుంచి కాలి గోటికి పంచీకరణ బాగా వివరంగా చెప్పేవాళ్ళు. తత్వాలు బాగా పాడేవాళ్ళు. వాళ్ళ శిష్యులు ఉండరు బాగా అన్ని జిల్లాల్లో ఉండరు. ఈ వేదాంత లక్ష్మయ్య కాకినాడలో సభలు జరిగేది. అప్పుడు వేదాంత సభలు అనేవి జరిగాయి అప్పట్లో. నాకు తెలిసి ప్రొద్దుటూరులో కూడా జరిగింది. నేను వెళ్ళా ప్రొద్దుటూరులో వేదాంత సభ. అంటే అందరూ వస్తారు, ఎవరైనా రావచ్చు. వాళ్ళ ఇదితో జమ్మల మడుగులో కూడా జరిగింది వేదాంత సభ. అక్కడికి వీళ్ళు ఎక్కువ అచ్చలం వాళ్ళు వస్తారు. అచల సాంప్రదాయం వాళ్ళు తత్వాలు పాడుతుంటారు. అంతా ఆధ్యాత్మికమే, ఆత్మబోధే. అట్లా ఆయన శిష్యులు పట్టాభిరామయ్య అని ఉన్నారు. ఆయన డియుగా రిటైర్ అయ్యే కడపలో. నాకు ఇంకా ఆయన ప్రాణ స్నేహితుడు. నా కార్యక్రమాలన్నిటికీ ఆయన. ఇంకొక ఆయన శంకరానంద్ అని ఒక ఆయన డిఎస్పి రిటైర్ అయితే ఆయన కూడా భాగవతం ఇవన్నీ బాగా చెప్పాడు. భాగవతం బాగా చెప్పేవాడు, పాటలు పాడి.
ఆయన రిటైర్ అయిన ఆయన. ఈయన కూడా పెద్ద ఆయన, ఈయన 80 ఏళ్ళు 85 ఏళ్ళు. ఇంకొక ఆయన కందగడ్ల సుబ్బరామ అని, వాళ్ళు కూడా, ఆయన కూడా గండి రామకృష్ణానంద ఆశ్రమం ఉంది, ఆయన శిష్యుడు. ఆయన కూడా ఈ ఎంత ఆధ్యాత్మిక తత్వాలు, భగవద్గీత, ఎంత ధ్యానాన్ని గురించి ఎక్కువ ఎక్కువ చెప్పేవారు. ఈ ముగ్గురు పెద్దోళ్ళు, ఏజ్లో 75 70 అట్లుండేది. నేను చిన్నపిల్లోని 25. నేను సభలు పెట్టి ఉపన్యాసాలు పెడితే కడపలో ఎప్పుడు ఈ ముగ్గురు ఉంటారు నా దాంట్లో. వాళ్ళ ముగ్గురికి కూడా నేను ఇది ఇచ్చా. ఆయన జ్ఞానానంద శంకరానంద అని, ఆ శంకరయ్య స్వామికి శంకరానంద రోజు ఒక గుళ్ళో సత్సంగం ఆయన. అట్లే రాజరాజరి గుళ్ళో పెట్టి నేను సత్సంగం ఈ వీళ్ళిద్దరిని దగ్గర వాళ్ళిద్దరు కందగడ్ల సుబ్బరామయ్యకి యోగానందనిచ్చి, ఆయనకి బిట్టా పట్టాభిరామ పెద్ద ఆయన, ఆయన రిటైర్ డిఈఓ, ఆయనకి జ్ఞానానందని సర్టిఫికేట్లు ఇచ్చా మన పీఠం తరఫున. అప్పుడు లలితా జ్ఞానపీఠం అని పెట్టి యజ్ఞాలు ఉపన్యాసాలు పెట్టేది అక్కడ కడపలో 90 నుంచే. అట్లా వాళ్ళు పెద్దోళ్ళు అనమాట. అసలు ఆ సభలకు వచ్చేవాళ్ళు అంతా పెద్ద పెద్దోళ్ళు వచ్చేది మీటింగ్. నేను పెట్టే సత్సంగాలకి శంకర జయంతి 9 రోజులు, శ్రీరామనవమి 9 రోజులు, విజయదశమి 9 రోజులు, అట్లా పండగలకి 9 రోజులు ఊళ్ళో కవులు ఉండేవాళ్ళు అంతా. ఉషశ్రీ అని, శశిశ్రీ, అట్లా కొన్ని ఇట్లా కవులు వాళ్ళంతా ఎక్కువ. అన్ని ఉద్యోగస్తులు కూడా ఉండరు, కాలేజీ లెక్చరర్స్ వాళ్ళంతా. ఒక డజన్ మంది ఉంటే వాళ్ళందరూ నా కార్యక్రమంలో ఒక రోజుకి ఒక్కరిని పెట్టి వాళ్ళ చేత వాళ్ళ కాడ ఉండే ఆ సబ్జెక్టుని బయటికి చెప్పించేవాడిని. పురాణాలు, గురువులు పేర్లు, వాళ్ళ జీవిత చరిత్రలు బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు. అంత మా పేరే నన్ను విలువ సామనేవాళ్ళు. అట్లా బాగా కడపలో ఆధ్యాత్మికంగా అద్భుతంగా చేశా. పల్లీలకు కూడా పోయేది రాత్రులు నేను. రామాలయంలో భజన బృందాలు ఉండే కాడ ఆడుంటే ఆడ పోయేది రాత్రి. బస్సుకు పోయేది, ఒక ముగ్గురు నలుగురు నా ఇంకో స్నేహితుని తీసుకొని అక్కడ భజన చేసి రాత్రి వాళ్ళకు ఉపన్యాసం చెప్పి బ్రహ్మంగారు చరిత్ర ఇవన్నీ కొన్ని శంకరాచార్యుల గురించి జ్ఞానం తత్వాలు చెప్పి మళ్ళీ నైట్ వాళ్ళు ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆ పల్లె నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చేవాళ్ళం. అంటే అనంతపురం, తాటిపత్రి, కడప రూట్ ఉంటుంది. అక్కడికి వచ్చి మమ్మల్ని లారీ ఎక్కించేవాళ్ళు నైట్. అట్లా అంటే చిన్న వయసు కాబట్టి నైట్ అంత మేలుకొని 1 గంటకు అట్లా ఇంటికి వచ్చేవాళ్ళం. మేము లారీలో దిగేవాళ్ళం ఆడ సెంటర్లోని కడపలో. అప్పుడు ఇంటి దగ్గరే అది. అట్లా పల్లెలు కూడా పోయినాం. అంటే అంత శ్రద్ధ ఉండింది అప్పట్లోనే. 80 90లో 95లో అట్లా ఎంతో పల్లెలకు పోయి చెప్పి రాత్రులు నిద్రగాసి శ్రద్ధ. కడపలో అయితే 108 రోజులు యజ్ఞాలు, మళ్ళీ 45 రోజులు యజ్ఞాలు కార్యక్రమాలు వాళ్ళు ఏ పెట్టిన కవులు పండితులు నన్ను అధ్యక్షుడిగా పెట్టేవాళ్ళు. వాళ్ళు అప్పుడు అంత కలెక్టర్లు, జడ్జిలు, ఎస్పీలు ఇట్లా వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పిలుచుకునేవాళ్ళు. నన్ను అధ్యక్షుడిని పెట్టేవారు ఆ సభలకి. అట్లా చాలా ఆధ్యాత్మికంగా కడపలో నేను. తర్వాత మా గురువు ఆ మంత్రం చెప్పమంటే చక్రాల మీద చెప్పలే నాకు. అంటే నీకు కుండలిని లేచింది, నాగపడిగా ఆడింది, ఇంకా నీకు శంకు చక్రాలు వచ్చినాయి, జ్యోతి దర్శనం అయింది, నాదాలు వినపడినాయి, నీకు ఇంక అన్నీ వచ్చినాయి, నీకు ఇంక ఇదేం అవసరం లేదులే అనేవారు. నేనైతే ఈ టౌన్లో ఈ వేదాంత లక్ష్మి గారు లేరు అప్పుడు, ఆయన సమాధి అయ్యారు. ఆయన శిష్యులు అమోఘంగా వీళ్ళంతా పెద్దగా చెప్పేవాళ్ళు. ఇంకా అసలు వాళ్ళు నన్ను చూడండి ఉండేవాళ్ళు కాదు. ఈ ముగ్గురు నేను చెప్పిన పెద్దోళ్ళు, శంకరానంద, జ్ఞానానంద, యోగానంద, ఎక్కడ వాళ్ళు సభ ఉన్నా నన్ను రమ్మనేది. నేను పెట్టిన సభలకి వాళ్ళు రావటం, అంత ప్రేమగా ఉండేవాళ్ళు వీళ్ళు. నన్ను ఇళ్ళకి తీసుకుపోయేది, నన్ను పిలుచుకుపోయి వాళ్ళ ఇంట్లో ఇట్లా పెరుగన్నం పెట్టండి, అమ్మని స్వామి అంటే పాయసం పెట్టాలా స్వామికి, మనం ఇయే ఆయనకి పెట్టాల్సింది, పాయసం, పెరుగన్నం, ఎక్కువ చిత్రాన్నం అనేది. ఇట్లా భలే ప్రేమగా అంత టౌన్లో ఆధ్యాత్మికంగా ఇదిగా ఉండింది. సరే మా గురువు వాళ్ళు చేస్తున్నారు,
కానీ నాకు కొంత ఈ ఎట్లో అది కుండలు లేసినాక కొంచెం అంతరార్థాలు చెప్తున్నా నేను. అప్పుడు ఇద్దరు వినేవాళ్ళు. సరే వాళ్ళు మళ్ళీ ఏదో కొంచెం ఫీలింగ్లో ఉన్నారు. ఆ, అంటే మాకు రాలేదు ఈ అబ్బాయికి వచ్చినాయి అని చెప్పి అట్లా కొంత ఫీల్ అయ్యి ఆ మంత్రం చక్రాల మీద చెప్పమంటే చెప్పాల నాకు. అది వద్దులే, అవసరం లేదు నీకు ఇంకా అన్నారు. సరే నేను బ్రహ్మాండానికి పిండాండానికి తేడా అయ్యింది, బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అది ఉందని అట్లా చెప్తా ఉండేది. సరే వాళ్ళైతే చెప్పకుండానే కాలం అయిపోయారు గురువు గారు. నాకు మనసులో ఇది పడిపోయింది, అయ్యా నాకు ఈ చక్రాల మీద ఈ మహాషోడశి మంత్రం ఆ, చెప్పలేదే, ఎక్కడ పోదాం, కాకినాడ పోదాం, రాజమండ్రి పోదాం అని నాకు ఆడ ఎవరు పుస్తకాలు రాస్తుంటారు, అన్నీ ఆ పక్క నుంచి వస్తాయి, ఎవరన్నా ఆడ గురువులు ఉండరా పోదాం అనుకునేవాడిని. సరే ఒకసారి 4 గంటలప్పుడు సాయంత్రం నేను ఉండే కాడ దగ్గర మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది. అది ఎప్పుడో లోపల శివాలయం, శివలింగం. దాంట్లో నుంచి ఒక ఆయన కళ్ళ కనపడి భక్తుడికి తవ్వమని చెప్తే అది ఊరు బయట, అప్పుడు అది అంత అడవి కంప. దాన్ని కళ్ళ చెప్తే వాళ్ళు భార్యాభర్త వచ్చి తవ్వితే ఆ ఊరు బయట కింద శివలింగం ఉండింది. ఆయన రాత్రి గీత గీశాడు ఈశ్వరుడు, ఇతనికి చూపిస్తే ఆడ గీత ఉంది. తెల్లారి వీళ్ళు పోతే తవ్వి శివలింగం తీసి అక్కడ శివాలయం కట్టాడు. ఆయన 99 ఏళ్ళు అట్లా 100 ఏళ్ళు ఉన్నాడు. అంకయ్య అని వడ్డీ రాజులు. ఆయన మహాశివభక్తుడిగా శరీరం వదిలేశాడు. ఆయన కూడా శంకర్ జయంతి పెడితే బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేశాడు. నా కాడికి ఎప్పుడు వస్తూ ఉండేది ఆయన, ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఆయన అంటే శివభక్తులం కదా, ఇంకా నన్ను కూర్చోబెట్టి ఇవన్నీ చదివేసేవాడు. బ్రహ్మమురారి సురార్జిత లింగం అని ఇవన్నీ చదివేసేవాడు. ఇంటికి వచ్చి గడగడగడ అంత బాగా గుడి కాడిపోయినా ఇంకా కూర్చోబెట్టి ఇవన్నీ చదివేవాడు, చాలా శ్రద్ధ. సరే అట్లా ఉంటే అక్కడికి నన్ను రమ్మని పిలిచాడు స్వామి, దగ్గరే పక్క వీధిలో. నేను పోయి ఆడ కూర్చున్నా. 4 గంటలప్పుడు వాళ్ళు ఇంకా పనుకున్నారు లోపల పక్కన రేకుల రూమ్లో, భార్య భర్త ఒక పిల్లోని పెంచుకున్నారు, పిల్లలు లేకపోతే. నేను ఆడ కూర్చుంటానే స్వామికాడ, మల్లికార్జున స్వామికాడ చక్రాల మీద ఈ మంత్రం రోల్ అయిపోయింది నాకు. అంటే స్వామి అనుగ్రహించాడు, స్వామి ఉపదేశించేశాడు. టక్ 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 అదే ఓం శ్రీం హ్రీం క్లీం అని చక్రాల మీద రోల్ అయిపోయింది. స్వామికాడ కూర్చోడు ఇంకా ఉపదేశం ఇచ్చేశాడు స్వామి. అంటే నేను ఆడపోవాలా ఎట్టని బాధపడతామని. సరే అంటే అది తెలిసినా రూఢి అవ్వాలి కదా, ఒక గురువు ద్వారా తీసుకోవాలి. నాకు దాంట్లో జ్ఞానానికి సంబంధించిందే ముఖము, వాగ్భూకూటం అంటే ముఖము, కంఠము, హృదయం, నాభి, ఇది క్రియ. ఇంకా స్వాదిష్టానం, మూలాధారం, శక్తి. అంటే ఒక పద్ధతిలో తీసుకుంటే వాగ్భూకూటం, క్రియ, శక్తి కూటం, కామరాజ కూటం అండి. కామరాజు కూటం, మధ్యలో శక్తి కూటం. అయితే దీన్నే మనం మంత్రం ప్రయోగించేటప్పుడు మంత్ర సాధనలో ఐం వచ్చి నాభి, జ్ఞాన బీజం, ఇక్కడ అగ్ని ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, స్వాదిష్టానం కామరాజ కూటము, శక్తి కూటం వచ్చి మూలాధారం. శక్తి అంటే మన పనుల క్రియాశక్తి, అది శక్తి అంటే క్రియాశక్తి. వాగ్భూకూటం నాభి, కామరాజం కోరికలు వచ్చి స్వాదిష్టాన చక్రం, మూలాధారం క్రియాశక్తి అంటే శక్తి కూటం. వాగ్భూకూటం, కామరాజ కూటం, శక్తి కూటం. ఇది ఐం క్లీం సౌహు. క్లీం అనేది సరస్వతి బీజం, జలతత్వం. అది జలం ఉంటేనే కదా ఏదైనా కోరికలు ఇవన్నీ ఉండేవాళ్ళు. అగ్ని పెరిగినోడికి కోరికలు ఉండవు కదా శరీరంలో. బాగా ప్రాణాయం చేసాడు అనుకో, అగ్ని బాగా పెరిగిపోయింది అనుకో బాడీలో, కోరికలే ఉండవు, ఏది చూసినా అయిష్టత. నీకు జ్వరం తగిలి బాగా ఒంట్లో ఏమైనా పెడితే నాకు ఇది వద్దు ఇది వద్దు తినను బుద్ధి పుట్టదు కదా, అంటే అదే ఆ స్టేజ్ అగ్ని. తర్వాత ఈ విధంగా ఉన్నది. మా గురువు ఏం చెప్పలేదు నాకు. సరే అక్కడ జరిగింది, అది నేను చేసుకుంటా ఉన్నాను. ఇంకా తర్వాత వాళ్ళు కాలం అయిపోయారు, కొంతకాలం మఠంలో ఆశ్రమం. ఇంకా ఆడ ఎవరిని రానిచ్చేవారు కాదు, ఇద్దరే ఉన్నారు. ఇంకా ఆమె పని కొడుకుని ఆడ చదివిస్తున్నారు ఇంటరు. నేను ఇక్కడే చదివమన్నా, మఠంలోని డిగ్రీ కాలేజీ కూడా ఉండింది.
కాగా వాళ్ళు తీసుకుపోయి విజయవాడలో చదివించారు. వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు ఉంటే అక్కడ పాలిటెక్నిక్ చదివి ఫెయిల్ అయితే పిల్లోడు మళ్ళీ అక్కడ చేర్చారు. సరే అక్కడ చదువుకుంటుంటే ఈ అమ్మ పోయింది ఆడికి నెల రోజులు. ఆ నెల రోజులు 2 నెలలే ఉండింది ఆమె. ఈయనేం చేసిందంటే ఈయన రోజు కొంచెం ఆడ గోంగూర వేసినారు. ఇది కొండ మీద హై స్కూల్ వెనక మఠంలో బోరేస్తే నీళ్లు పడినాయి పైన. సరే అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు గోంగూర పచ్చడి చేసుకునేది, అక్కడ పకోడా మిక్సర్ తెచ్చుకునేది, తింటా ఉండేవారు 2 నెలలు. ఈ గోంగూర పచ్చడి, ఎర్ర గోంగూర పచ్చడి హీట్ ఎక్కువైపోయి బాడీలో జాండ్రిస్ వచ్చేసి ముదిరిపోయి తెలియక బ్లడ్లో బ్లడ్ వచ్చేసింది యూరిన్లో మా గురువుకి. ఆయన అంటే సరిగ్గా హీట్ ఓవర్ హీట్ డబల్ హీట్ అయిపోయింది. ఆ నేల హీటు అక్కడ మజ్జిగ తాగాల ఇది. అందువల్ల ఒక పిల్లోడు శిష్యుడు ఉన్నాడు, ముస్లిం పిల్లోడు ఏదో రేడియల్ రిపేర్ ఏదో. ఆ పిల్లోడు కూడా మజ్జిగ అది తెచ్చి ఇచ్చేవాడు, పెరుగు అది. ఆడ సెంటర్ ఉంటుంది మఠంలో, మా స్వామి ముందర అక్కడ మిక్సరు పకోడా అంతా అది తెచ్చుకోవటం, ఆడ కూర ఏదైనా తెచ్చుకోవటం, హోటల్స్ ఉంటాయి. అట్లా హీట్ ఎక్కువైపోయి చనిపోయారు. గురువు గారు కావులికి పోయారు, ముదిరిపోయింది అన్నారు, చనిపోయారు జాండ్రీస్ వచ్చి. ఆ 3వ రోజే ఆమె కూడా ఇదైపోయింది. ఆమె కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. సరే అక్కడ మఠంలో ఆయన ఇల్లు కట్టినప్పుడు ఈ స్థలం తీసుకున్నప్పుడు 2 ఎకరాలు చూపించాడు ఒక లెక్కలయ్యవారు, రమణయ్య స్వామి లెక్కలయ్యవారు. ఆయన చాలా సీనియర్ అండి, ఎన్నో ఏళ్ళు చేశాడు లెక్కలయ్యవారు. చుట్టుపక్కలంతా ఆయన ఫేమస్ లెక్కల మాస్టర్ రమణయ్య అంటే. ఆయన కూడా ఆడ స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు ఈశ్వరమ్మకి ఆపోజిట్లో, పరమట పక్క ఈశ్వరమ్మ. అయితే ఆయన దగ్గరుండి ఇల్లు కట్టించారు. పట్టా 60 సెంట్లు 80 సెంట్లు పట్టా తీసుకున్నారు. మిగిలింది వదిలేశారు, అది ఏరే వాళ్ళు ఆక్యుపై చేశారు. నేను ఒక రౌండ్ కుటీరం వేసుకుంటాను ఇక్కడ, ఇంకా నేను కూడా ఇక్కడ వచ్చిపోయేటప్పుడు ఇక్కడ ఉంటాను, రిటైర్ అయినా ఇక్కడే ఉండొచ్చు నేను అన్నట్టుగా నేను అడిగితే వద్దనిండు దాంట్లో. అట్లా ఆయన వాళ్ళ గోడిలా వాళ్ళు బాధపడేందుకు నా దగ్గరకు వచ్చి కడపలో ఉన్నప్పుడు నేను ఆ రమణయ్య భార్య బాగానే చూసింది వాళ్ళని, చాలా తండ్రిలాగానే. ఆమె చాలా బాధపడి నన్ను మమ్మల్ని దగ్గర రానిలేదు. అంటే ఇల్లంతా కట్టింది ఆయన, రమణయ్య సార్ లెక్కలు. ఈయన జీతం కొంచెం కొంచెం పెన్షన్ ఇస్తుంటే 2 ఏళ్ళు కట్టాడు దాన్ని. అంటే ఇల్లు ముందు ఒక వరండా, పెద్ద 2 హాల్స్ మధ్యలో, వెనక మళ్ళీ వంటకి పొడుగ్గా ఒక 11 అడుగులు అట్ట ఎడల్పు, ముందు స్లాబే హాల్ స్లాబ్, వెనక రేకులు వంటింటికి అట్ట. బోరు పడింది, 80 సెంట్లు స్థలం. కానీ అది ఎవరన్నా వస్తే ఇంకా ఇక్కడేం లేదు ఇక్కడేం లేదు పొండి పోండి అని అట్లా రానిచ్చేది లేదు. అంటే ఈ విద్య వాళ్ళకి తెలియదు, ఇది మనం చెప్పిన కంఠ శ్వాస అనేవాడు. ఎవరన్నా పక్కన బాబా గుడి ఉందా అనుకొని గురువు నిలయానికి, ఇది హై స్కూల్ వెనక తిప్ప మీద హైట్లో ఆడ బాబా గుడి ఉంటే ఆడికి ఎవరన్నా పల్లెలోళ్ళు వచ్చేట్టు వచ్చినా అది. ఎందుకంటే అప్పుడు నాకు కూడా అనిపించేది ఆయన వేమన టైపు, అపర వేమనే. కోపం ఎక్కువైపోయాడు ఒక్కోసారి, కళ్ళు ఎర్రంగా ఉండేది, ఈ సాధనలో ఒళ్ళంతా అట్లా ఒక కలర్లో ఉండేది, గోల్డ్ కలర్ల టైప్లో. సాధన ఎప్పుడు చేస్తా అట్లా వైరాగ్యంగా వేమన టైపులో ఆయనకి ఒక ఇది చేసేవాడు. సరే నేను ఎప్పుడన్నా నెలకు ఒకసారి సెకండ్ సాటర్డే ఆదివారం అట్లా కొంచెం కూరగాయలు బిస్కెట్లు పండ్లు ఇవి తీసుకొని పోయేది. ఒకరోజు ఉండేది, వినేది, 15 రోజులకో నెలకో. తిరుపతిలో ఉన్నా పోయేవాడిని ప్రతి సెకండ్ సాటర్డే, నెలకు ఒకసారి ఖచ్చితంగా. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు తిరుపతిలో. కంపల్సరీ నెలకు ఒక రోజు 2 డేస్ ఆడ సెకండ్ సాటర్డే వెళ్ళిపోవడం, ఆదివారం సాయంత్రం వచ్చేయడం. అయితే కూర్చున్నప్పుడు ఈ తత్వాలు ఏదన్నా మనం కొంచెం సబ్జెక్టు అట్లాగా చెప్పుకునేవాళ్ళం ఇద్దరం కలిసి. కడపలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మేము, నాకు ఉపదేశం 86 జనవరిలో ఇచ్చిండు. ఇంకా 3 నెలలు ముందు మేము సినిమాలకు కూడా పోయేది. సినిమాకి పోతే టికెట్ ఆయన నేను ఒకసారి పెడితే ఆయన ఒకసారి నన్ను పెట్టనిచ్చేవాడు కాదు, అట్లా వద్దనేవాడు. సినిమా చూస్తుంటే నేను ఈ జ్యోతిలక్ష్మి పాటలు ఇవన్నీ వచ్చినా అసలు డ్యూట్లు వచ్చినా నేను చూసేదిలే. నేను ఆ సినిమాలో కూర్చొని నేను ధ్యానం చేసుకుంటా ఉండేది. ఆయన కొంచెం శ్రద్ధగా చూస్తాడు సినిమాలు కానీ ఇవన్నీ.
నేను అసలు చూసేదిలే. అంటే అంత నిరోధించేది. ఈ అసలు సినిమాలు గూడా హ్మ్, ఏదో ఆయన తోడుగా అట్లా ఫ్రెండ్‌షిప్‌గా పోతే నేనసల చూసేదిలే. నేను ధ్యానం చేసుకుంటుండేది, జపం చేసుకుండేది చక్రాల మీద. అంటే నమశివాయ మంత్రం. అట్లా ఉండేది. సరే. మొత్తం మీద నేను ప్యాంటేసుకొని, టక్ జేసుకొని ఉదయాన్నే బోయి పక్కన అప్పుడు ఈ లేవు నీళ్ళు. గురువుగారు నీళ్ళు కొడతా ఉంటే నేను ఇంటికి మోసేవాడిని నీళ్ళు. ఉదయాన టక్ జేసుకొని, ప్యాంటేసుకొని, బూట్లేసుకొని అప్పుడు పెళ్లి కాలేదులే ఇంకా. నీళ్ళు మోసేవాడిని. ఆయన బోర్ కొడుతుంటే. ఆమె తెస్తుంటే యాళ్ళు ఆయన ఎక్కడ తెస్తడని ఉదయాన్నే బోయి అట్ట తెచ్చేవాడు. తర్వాత నేను కొంతకాలం అయినంక నేను ఈ సాధనలో పోయినంక నా స్టూడెంట్సు ఓ పిల్లోడొచ్చి రోజు నీళ్ళు కొట్టి పోసేవాడు. అంటే నేను ధ్యానం చేస్తానే నీళ్లు కొట్టేదనమాట. అట్లా ఉండే స్థితిలో పిల్లగాడు వచ్చి ఒకడు వాడు రోజు నీళ్ళు ఇచ్చి పోసేది. అప్పుడు మేముండే ఐటీ చుట్టుపక్కల బోర్‌లే. ఈ పైప్ లైన్‌లు లేవు అప్పుడు. తర్వాత ఇప్పుడు వచ్చినాయి అనుకోండి కుళాయిలు. ఆయన "ఏంది నాయనా నువ్వు ఈ వయసులో ఈ వద్దు వద్దు" అనేవాడు. లేదులే అని చెప్పి నేను అట్లా అట్లాగా గురువు ఇదిలో పోయింది. ఆమె గూడా మంచి యోగి ఇద్దరు. మంచి సాధన. అంటే మన టైప్‌లో ఆయన ఒక టైప్‌లో ఉండేవాడు. ఈమె చపాతీ చేస్తూ మా అమ్మ గురుపత్ని ధ్యానంలో ఎప్పుడు ఆడ ఆజ్ఞలోనే ఉండేది. మాడిపోయినాయి. కంపు కొట్టిపోయింది ఆ రూమ్ అంతా ఒకసారి. ఈయనొచ్చేటప్పుడు. ఈయన 1 గంటకు వచ్చాడు కాలేజీ నుంచి. ఆమెని తిట్టేవాడు. కొట్టబోయేవాడు ఏందిది అని. కానీ అన్నీ మాడిపోయేది ఒక్కోసారి. ఆమె కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేది. ఇది చపాతీ. అప్పుడు ఇది ఏందంటే కిరసనాయి స్టవ్‌లు. ఇయి లేవు అప్పుడు పెద్దగా. గ్యాస్ స్టవ్‌లు లేవు. కిరసనాయితో వండేది ఎందుకని ఆమె. కిరసనాయి స్టవ్వు. మాడిపోయి ఉండేది ఒక్కోసారి. అంటే ఆమె గూడా అంత సాధకన. ఆమె మూలాధారంలో కొంచెం గాలి వదిలేటప్పుడు ఇట్లా లాగాలి నాయనా అని ఒక టెక్నిక్ చెప్పింది. నేనందు ఈ ఎనకనే చేసేవాడిని ఎన్నుపూసలో లాక్కువి సూక్ష్మంగా. అది నేను మళ్ళీ మీరు అడిగితే చెప్తా. ఆంజనేయులు సొరసని తప్పించుకొని పోయేదానికి సూక్ష్మంగా వెళ్ళిపోయాడు. ఆమె నోట్లో నుంచి పొట్టలోకి పోయి వెళ్ళిపోయాడు. అది మళ్ళీ ఇంకో రోజు అడగండి చెప్తాను. ఈ విధంగా జరిగింది. సరే వాళ్ళు కాలం అయిపోయారు. నేనిక్కడ ఆయన ఉండంగానే నేనిక్కడికి రమ్మని ఒక పండక్కి పిలిచా. ఈడ ఒకటి. ఒక రేకుల షెడ్డు ఏసాం పెద్దది. గర్భగుడి కట్టి. సరే ఒక పండక్కి రమ్మని పిలిసొచ్చాను. డిసెంబర్ 31 పోయినా ఆయన కాడికి. ఇంక 13 రోజులు ఉంటది కదా పండగ. రమ్మంటే సరే వస్తామని రాలా. అప్పుడు మా నాన్నగారు 7 రోజులకి కాలం అయిపోయారు. నేను మఠం పోయి స్వామిని 31 తేదీ ఈయన మోకాళ్ళ నొప్పులని సఫర్ అవుతా ఉన్నాడు మా నాయన. అప్పుడు ఏదో ఆయనకి కొంచెం షుగరు అది వచ్చింది. అంటే నేను ఇంకా ఆయన చూడలేక అది సరే తీసుకొని పోయా ఇంకా ఆయన్ని. మా అమ్మకి 100 ఏళ్ళు ఇయ్యి అని చెప్పి బ్రహ్మం గారికి చెప్పేసి వెళ్ళిపోయినా. 7వ తేదీ ఏమో కాలం అయ్యాడు మా నాయన. సరే ఇంకా వాళ్ళు ఇంక రాలేదులే గురువుగారోళ్ళు. ఆశ్రమం కూడా చూసేదానికి. తర్వాత వాళ్ళు మేలో కాలం అయిపోయారు. తర్వాత ఇట్లా జరుగుతా ఇదంతా ఇక్కడ నేను పెట్టి 97 నుంచి ఇక్కడ గుడి కట్టి సంఘంలో వస్తా పోతా కడప నుంచి అనంతపురం నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. నెలకు ఒకసారి అట్టొచ్చి ఇక్కడ కంప కొట్టించి చిన్నగా చిన్న గునాదులు వేసి గుడి కట్టి గర్భగుడి అనంతపురంలో ఉన్నప్పుడే ఈడ గర్భగుడి కట్టి ఆడ నుంచి వచ్చిపోయేవాడిని. తర్వాత ఈడ పౌర్ణమి రోజు లలితా సహస్రనామం, ఖడ్గమాల, త్రిశక్తి యజ్ఞాలు ఈ మూల మంత్రం అందరి చేత పలికిచ్చేది వచ్చినోళ్ళు. 300, 400, 500 మంది వచ్చేవాళ్ళు. 500 మంది చేత పలికిచ్చేవాడిని మంత్రం. ఓం శ్రీం హ్రీం అని అట్లా అంతా వైబ్రేషన్ మైక్ పెట్టి. ఆ బలమే ఈ గుడి ఇంత డెవలప్ అవడం. సరే ఎట్లాగా అంటే కింద ఒక చిన్న ఆశ్రమం ఉండింది. అమరానంద్ అని ఆయన ఒక సాధువు. ఆయన గాడికి ఆయన సన్యాసి. ఆయన దగ్గరికి ఒక పిల్లోడు వచ్చేవాడు నెల్లూరు నుంచి. ఆయన కాడ ఉంటూ కింద నేను ఈడ మైకులో మంత్రం చెప్తా ఉంటే ఇది కాగితం మీద రాసుకొని ఆ పిల్లోడు ఆ మంత్రం చేశాడు. అంటే ఆయన ఇక్కడికి వచ్చి నన్ను గురువుగా తీసుకోవడానికి మళ్ళీ ఆయన ముఖమాట పడతాడని అమరానంద్ ఏమన్నా అంటాడని
ఆయన కాడనే ఉండి ఇది రాసుకొని పౌర్ణమికి వచ్చి ఆయన కాడ ఉండి ఇది వింటా ఉండేవాడు అంట, ధ్యానం చేస్తే ఈ మంత్రాన్ని మైక్లో చెప్తే కింద బాగా వినపడేది. అబ్బాయి శివారెడ్డి ఆ చేస్తూ ఆ అబ్బాయి విశాఖపట్నం వెళ్ళిపోయి ఒక కనీసం అంటే అక్కడ 5 ఏళ్ళు ఈ మంత్రం జపం చేసి అక్కడ ఒక ఆశ్రమంలో ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఈ అమరానంద స్వామి వాడిని పెళ్లి చేసుకోమనేది వాళ్ళ అమ్మా నాయన వచ్చి ఈయన్ని ఒత్తిడి పెడితే నువ్వు పెళ్లి చేసుకోరా అనేవాడు. ఆ అబ్బాయి చేసుకోవాల. సరే ఆ అబ్బాయి నా కాడికేమో ఎప్పుడన్నా కనపడేవాడు అమరానంద కాడికి వస్తే. తర్వాత ఈ అమరానంద స్వామి కాలం అయిపోయారు కింద. అప్పుడు ఈ పిల్లోడు పెళ్లి కాల, ఈ సన్యాసిగా ఈ ఈ అబ్బాయి ఆయన్ని అక్కడ కర్మకాండ అవి చేస్తారు కదా, ఏదో కొంచెం కర్మంతరం కాదు, 41వ రోజు అవన్నీ ఈ పిల్లోడే చేశాడు శివారెడ్డి. అప్పుడు నా కాడికి వచ్చి ఇట్లా కనపడిపోయేవాడు. నేను కూడా కిందకు పోయి వచ్చాను అనుకో, వాళ్ళు ఆ స్థలం కోసం ఊళ్ళో వాళ్ళు తగువులు అట్లా ఉండేది. గురువు కోసం కాదు, స్థలం కోసం. లాస్ట్లో ఆయన్ని అన్నం పెట్టకుండా ఒకడు డ్రైవరు ఆ స్థలం కోసం ఆయనకి ఇది చేసేసాడు. ఎండ పెట్టబోట్టి చనిపోయాడు అమరానంద స్వామి ఎండకి. నేను పోయి చూసా, ఏదో కూలర్ కూడా పెట్టలేదు నువ్వు దుర్మార్గుడు అంటే. ఆయన వద్దన్నాడు అనేది, వాడు రాత్రులు త్రాగేది డ్రైవర్ స్థలం కోసం. ఇంకా వాడు వెళ్ళిపోయాడులే, నేను వాడిని వీడు తప్పు చేశాడా అని చెప్పి అనుకున్నా. వాడు ఆడిని తరివేశారు వాడిని. తర్వాత వేరే వాళ్ళు ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు కింద ఆశ్రమం. ఇట్లా ఉంది. తర్వాత కొంతకాలానికి ఒకరోజు నేను మా గురువు ఇట్లా చెప్పలేదే బయట ఎవరికి ఈ విద్య, ఇది చెప్పవచ్చా చెప్పకూడదా, ఇది తలైన ఇచ్చు, ఈ ఈ షోడశ మహామంత్రాన్ని చెప్పకూడదు, రాజ్యం అంటే రాజ్యమైన ఇచ్చు, ఈ మంత్రం చెప్పకూడదు, ఇంకొకరి తలైన ఇచ్చు చెప్పకూడదు, తల్లి శీలాన్ని బయట పెట్టినట్టు అన్నట్టు ఈ ఇది ఇంత గొప్పది, ఇది చెప్పకూడదు ఊరికంటే అంటే రజోగుణం తమో గుణం ఉన్న వాళ్ళు చెప్తే దీన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు అని చెప్పి ఎట్లా అంటే మోక్షం కోసమే దీన్ని వాడుకోవాలి. కానీ లౌకికంలో నాకు అవి కావాలి ఇవి కావాలని కోరికలతో ఈ మంత్రం చేస్తే సరిగ్గా ఉండదు, అదే ఇస్తుంది, నువ్వు అయస్కాంతం అయిపోతావు ఈ మంత్రం చేస్తే, ఇను అయినటువంటి జీవుడు దేవుడు అవుతాడు ఈ మంత్రం చేస్తేనే అట్లా చెప్పేవారు. సరే నేను అట్లా సంశయంలో నాకే చెప్పలేదులే ఆయన, సరే బానీలే అనుకొని ఉన్నా గురువు. తర్వాత ఈశ్వరుడు చెప్పాడు కాబట్టి మల్లికార్జున స్వామి అక్కడ నేను చేసుకుంటుంటే తృప్తిగానే ఉండింది. తర్వాత ఇది నేను ప్రచారం చేస్తా అనంతపురంలో ఆ చుట్టుపక్కల అడవుల్లో కొండల్లో శివరాత్రికి 2000 మంది అట్లా వచ్చేది ఒకరోజు శివరాత్రికి. ఎక్కడెక్కడ కొండల్లో పోయి పాంప్లెట్లు పంచి నమశివాయ మంత్రం చెప్పి ఉపన్యాసం చెప్పేది ఆడ అనంతపురం జిల్లాలలో అంత చుట్టుపక్కల మండలాలలో. అట్లా కడపలో చుట్టుపక్కల కొండల్లో కోనల్లో కొంత పోయి అట్లా చిన్న వయసు కాబట్టి తిరిగాం బాగానే, అంత సర్వీస్ చేసాం. మఠంకి పోతే ఆయన వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఫ్రెండ్షిప్, అది మళ్ళీ ఇంకోసారి చెప్తాలే నేను మళ్ళీ. అయితే ఇప్పుడు అట్లా ఉండింది. తర్వాత అది ఇంకో రోజు చెప్పుకోను, మఠంకి సంబంధించింది అంటే నాకు పరిచయాలు, అది ఇంకొక క్లాస్లో మఠంకి సంబంధం. సరే ఈ పిల్లోడు ఏం చేశాడంటే ఆ కింద అమరానంద స్వామి చనిపోయినాక ఈ శివారెడ్డి అన్న అబ్బాయి ఒకరోజు ఒక బుక్ ఎత్తుకొని వచ్చేసి, స్వామి నాకు శ్రీ విద్యకి సంబంధించిన ఏమన్నా ఉంటే నువ్వు పుస్తకాలు ఇయ్యి, నేను పిహెచ్డి చేస్తున్నాను, నాకు నీ కాడ మంచి సబ్జెక్టు ఇవన్నీ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయంటే నాయన నేను పుస్తకాలు చూసి చెప్పేది ఏం కాదు, నాకు లోపల ఏమొస్తే అది చెప్తున్నాను, నేను ఏ పుస్తకాలు చదవలేదు, ఏ మఠాలకు పోలే, ఎక్కడ బ్రహ్మంగారి మఠం తప్పితే నేను ఇంకెక్కడ పోలేదు, ఏ ఊరిని సంబంధాలు లేవు నాకు, నేను ఏ స్వాముల పరిచయాలు లేవు నాకు అని చెప్పారు. సరే నా కాడ ఉన్నది ఏదో ఆయన ఒక 2-3 పుస్తకాలు ఉంటాయి కదా, ఈ లలితా సహస్రనామాలు అర్థాలు ఇట్లా కొన్ని ఏమన్నా ఉంటే అవి ఇచ్చిన, నాకు అండి ఇవి ఉన్నాయి ఏమన్నా అంటే కొంటుంటా కదా ఎప్పుడన్నా ఆర్టీసీ బస్ స్టాండ్లో రైల్వే ఏమన్నా ఎవరన్నా స్టాల్స్ పెడితే మన శ్రీ విద్యకి సంబంధించి అమ్మని ఫోటోలు ఉండే పుస్తకాలు కొంటుంటాను, ఐదు ఇచ్చాడు పెట్టి అవి ఇచ్చా ఎత్తుకోబో నువ్వు అని. మళ్ళీ మిగిలినవన్నీ సత్యంకి ఇచ్చిన, శ్రీ సన్నిధి ఆయన వెహికల్ వేసుకొని వచ్చాడు వ్యాన్, మన కాడ అన్నీ ఆయనకి ఇచ్చిన, ఇవన్నీ ఎందుకు నాయన అవసరం లేదు ఎత్తుకోపోయినా, ఆయన ఆడ పెట్టుకొని ఉండవు శ్రీ సన్నిధి ఛానల్లో, అవి ఎవరికైనా ఇస్తాడు అమ్ముకుంటాడు. తర్వాత ఈ అబ్బాయి ఒకరోజు ఇట్లా వచ్చి నా కాడికి అవి అడిగి పుస్తకాలు ఒక బుక్ ఇచ్చాడు,
శ్రీ విద్యోపాసన అని భాస్కరానంద స్వామి అంటే మా గురువు ఇది. దాంట్లో ఏముందంటే బొమ్మేసి ఈ చక్రాల మీద ఏ బీజం ఆడని పెన్తో బొమ్మేసి శరీరం ఎన్నుపోస అట్టేసి చక్రాలు వేసి దాంట్లో అది మీకు పెడతా ఫోటో ఆయన ఎట్ట ప్రచారం చేసింది. పెన్తో గీసి అది ఒక ఫోటో. దాంట్లో ఈయన ఏ జిల్లా తిరిగాడు, ఎక్కడెక్కడ పోయాడు, ఎవరు శిష్యులు, వాళ్ళు లెటర్స్ ఈయనకి రాస్తే స్వామివారు మీకు ప్రణామాలు, మీరు పలానప్పుడు ఉపదేశం ఇచ్చారు, ఈ మంత్రం నేను చేశాను, నాకు బాగుంది, ఇట్లా అది నేను ఈ మంత్రం చేస్తున్నాను బాగా, అదే కొంచెం వాళ్ళు లెటర్స్ ఈయనకి రాస్తే ఆ సేమ్ లెటర్ని ప్రింట్ చేశాడు. చాలా ఒక 5-6 పేజీలు 10 పేజీలు ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆ రోజుల్లో సంగతి కదా చేశారు. తర్వాత ఇది కొంచెం ఈ శ్రీ విద్య చక్రాల గురించి కొంచెం రాసింది. పాత బుక్, ముందు 2-3 పేజీలు లేవు, వెనక 2-3 పేజీలు లేవు, ఒక చిన్నదే లేదు, ఒక 20-30 పేజీలు కూడా లేవు. ఆ బుక్ ఈ భాస్కరానంద స్వామికి సంబంధించిన బుక్ ఈ పిల్లోడు తెచ్చాడు నా కాడికి శివాను. ఎక్కడిదరా అంటే వైజాగ్లో, కాకినాడ నేను అట్ట పోయినప్పుడు ఇది ఒక ఆమె ఇచ్చింది నాకు, భాస్కరానంద స్వామి మా గురువు అని. నేను తీసుకొని ఈ చక్రాల మీద నువ్వు చెప్పిన మంత్రాన్ని నేను దీంట్లో చూసినాను, ఇట్లా ఉంది, ఇది కూడా నాకు ఉపదేశం చెయ్యి నీ నోటికుండా అని చెప్పి ఆ శివారెడ్డి అనే అబ్బాయి, అది అతను ఇది పిహెచ్డి చేస్తున్నాడు, నెల్లూరులో ఉంటాడు ఇప్పుడు. ఆ అబ్బాయి చెప్పించుకొని ఆ మంత్రాన్ని, సరే ఆ బుక్ని నేను జెరాక్స్ చేసుకొని ఇచ్చా. అంటే మా గురువు నా చెప్పబోయినా గురువు గురువు కాకుండా గురువు పరమ గురువు, పరమేష్ఠ గురువు ఇంకా పైన ఉంటే ఎవరన్నా పరమ గురువు ద్వారానే అది మళ్ళీ మనకు చేరింది ఎడకి. నాకేమో ఈశ్వరుడు ఇచ్చారు అప్పుడే కడపలో నేను చేసుకుంటున్నా. కాకపోతే ఇట్ట ప్రచారం చేసి ఉన్నాడు రా ఆయన, అందరికీ చెప్పున్నాడు ఓపెన్లో, ఈ మంత్రాన్ని దాచిపెట్టలేదు మీ గురువులాగా అని. పార్వతీ పరమేశ్వర్లో ఈ శివారెడ్డి ద్వారా ఎప్పుడో ఎన్నో ఏళ్ల కిందట, ఇది ఎప్పుడో అంటే 2000లో ఆ పిల్లోడు ఆడ పోయి నేను యజ్ఞం చేస్తుంటే ఇది రాసుకొని జపం చేస్తా, అక్కడ పోయి 5 ఏళ్ళు ఈ మంత్రాన్ని జపం చేసుకొని ధ్యానం చేసుకొని బాగా అక్కడ ఆశ్రమంలో అక్కడ తెచ్చాడు ఈ బుక్ తెచ్చి. మన చూడు అమరాన్ స్వామి చనిపోవడం, ఆయన కాలం అవడం, ఈ పిల్లోడు నా కాడికి వచ్చేసి ఈటు ఇవన్నీ ఎక్కడి నుంచి ఆడుకుంది శివభారతుల కనెక్షను. ఎన్నేళ్ళయింది మా గురువు 85లో నాకు గురువు ఆయన ఉపదేశం ఇకపోయినా చక్రాల మీద ఈ మంత్రం చెప్పకపోయినా సరే. సౌందర్య లహరిలో ఉంది, ఆనంద లహరి ఆ బుక్ నేను 4-5 సార్లు చదివిన. మొదటి చదివితే అర్థం కాల, తర్వాత చదివితే అంత అంతరార్థాలు అవన్నీ వచ్చినాయి. మళ్ళీ మా గురువు వాళ్ళకి ఇవన్నీ నేను బ్రహ్మాండం పిండాండం సృష్టి ఇవన్నీ చెప్తున్నా, లోపల అందుతుంటే సంస్వరంలోకి వచ్చినాక అనంతపురం పోయినప్పుడే వాళ్ళకి ఇవన్నీ చెప్పా మా గురువు గారు వాళ్ళకి. కాకపోతే వాళ్ళు కించెత్తు రిసీవ్ చేసుకోకుండా వాళ్ళు ఆ వైరాగ్యంలో హైయెస్ట్లోకి వెళ్ళిపోయి ఆయన ఎవరితో డిటాచ్ అంత ఇష్టపడేది ఆయన, ఎవరు దగ్గరికి తీసేదానికి. అంటే ఇప్పుడు నేను నలుగురికి మంత్రం ఇచ్చినా చేసింది నేనే. నేను ఎప్పుడు ఇంకా అంటే నిజంగా తల్లిదండ్రులు మా బిడ్డ అని చెప్పేది. 2 కొడుకులు, పెద్ద కొడుకు కడపలో ఉన్నాడని చెప్పేది ఆమె. ఇక్కడ మఠంలో కూడా అట్లే అందరికి చెప్పేది మా అమ్మ, నా పెద్ద కొడుకు ఉన్నాడయ్యా రమ్యానంద స్వామి అని. నా పాంప్లెట్లు అవి చూపించేది. అయితే అట్లా ఆయన అపర వేమనగా ఉన్నాడు ఆ సాధనలో. ఇద్దరు ఒకటే సాధన, ఇద్దరు ఒకటే స్థితి. అమ్మ కూడా ఏం సామాన్లు, వాళ్ళకి చక్రాలు ఒకసారి అట్లా తిరిగినాయి. అయితే ఈ సంస్వరంలో నాకు జ్ఞానం వచ్చింది, అది మెయిన్. ఇది ఎక్కడికెక్కడ కనెక్షన్, ఎన్నేళ్ళు 85లో ఆయన అయితే నాకు గురువు అనంతపురంలో బంగారంగడు ఆయన. ఆయన శ్రీ విద్యను ప్రచారం చేసేది అనంతపురంలో. ఈ భాస్కర స్వామి రాసిన పుస్తకం అది చిన్నది, ఆ రోజుల్లో ఎట్టా ప్రెస్లో అక్షరాలు పెట్టి ప్రింట్ చేసింది, అది కంప్యూటర్ ప్రింట్ కాదు, ఇప్పుడు అది వచ్చింది. ఇదంతా మహిమ శివపార్వతులు ఎవరిని ఆడగలపాల ఏ టైంకి, అది ఎవరెవరు ఆడున్నారు ఎవరెవరు, అది ఇవన్నీ ఈ జన్మ అయితే కావు, కొన్ని జన్మల యొక్క పుణ్యం. అది నెక్స్ట్ రేపు గుత్తాం వచ్చింది, ఆమె దేవి గారు శ్రీనివాసరావు దంపతులు నిన్నంతా ఉదయం 5 గంటలకు వచ్చారు, సాయంత్రం 7 గంటలకు వెళ్ళారు.
మంచి సబ్జెక్టు ఆమె ముద్రలేసింది. అసలు ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. అది అసలు ఆమె వేసింది. ఆమెకి ఏం చదువుకోవాల. ఆమెకి చిన్నప్పటి నుంచే ఈ కుండల్ని పైకి లేసి జ్యోతి దర్శనం అవటం, చక్రం పైన స్పీడ్‌గా తిరగటం. ఆమె ఎంత ఏదో ఆమె. అది ఇంకొక రోజు చెప్పుకుందాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.